అందరికీ నమస్కారం. ఇటీవల హైదరాబాద్లో ఒక చిరు వ్యాపారం చేసుకునే కుమారి అనే ఒక మహిళ పాపులర్ అయింది. మనకు తెలుసు, ఏదో భోజనాలు పెట్టుకుంటూ ఉంటుంది. అనుకోకుండా సోషల్ మీడియాలో పాపులర్ అయింది, మనకు తెలుసు. అయితే ఆవిడకి ఎప్పుడైతే పాపులర్ అయిందో ఆటోమేటిక్గా రద్దీ పెరగడంతో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి ఖాళీ చేసి వేరొక చోట పెట్టుకోవాలని చెప్పారు. దీనికి ఏపీకి ఏమైనా సంబంధం ఉందా? దీనికి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. కానీ బోడిగుండికి మోకాళ్ళకి లింక్ పెట్టాడు సజ్జల భార్గవరెడ్డి. ఎలా పెట్టాడంటే, ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగనన్న నాకు ఇల్లు ఇచ్చాడని చెప్పింది. సో ఆ ఇల్లు ఇచ్చాడు అని చెప్పినందుకు చంద్రబాబు రేవంత్ రెడ్డికి చెప్పి ఆ షాపు తీయించాడంట. సిగ్గు ఉండాలి కదరా, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా సోషల్ మీడియా నడిపేవాడివి. ఒక చిరు వ్యాపారాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పి తీయించారా? సిగ్గుందా నోటికి? ఏం మాట్లాడుతున్నామో అర్థమవుతుందా? కనీసం మనం ఏదైనా చెబితే కొద్దో గొప్ప అతికేదట్టు ఉండాలి. అది అబద్ధమైన కొద్దో గొప్ప అతికేదట్టు ఉండాలి. ఒక చిరు వ్యాపారాన్ని తీయించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పడం ఏంటి? ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటి? వాస్తవానికి అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఈ వైసీపీ దిగజారుడు కూడా చూపిస్తాను నేను ఒకసారి. వాస్తవానికి ఇదిగో జరిగింది ఇది. ఎప్పుడైతే ఆవిడ షాప్ పెట్టిందో ఆటోమేటిక్గా ట్రాఫిక్ పెరిగింది. ఇదిగో ఇక్కడ షాప్ ఉంది, ఇక్కడ నుంచి చూడండి పూర్తిగా ట్రాఫిక్ పెరిగిపోయి ఈ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. పక్కన మాత్రం మొత్తం ఖాళీగా ఉంది చూడండి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అమ్మ నువ్వు వేరే చోట పెట్టుకో, జనం పెరిగారు కదా, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, నువ్వు పెట్టింది ఫుట్పాత్ మీద కాబట్టి వేరే చోట పెట్టుకోమని చెప్పారు. దానికి రేవంత్ రెడ్డికి కూడా సంబంధం లేదు. అక్కడ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయం అది. తర్వాత ఏం జరిగింది? తర్వాత అనుకోకుండా ఈ విషయం ముఖ్యమంత్రి దాకా చేరితే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటది? ఇదిగో చూడండి. ముఖ్యమంత్రి కుమారికి ఎప్పుడైతే ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిందో దాంతో వెంటనే ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, కుమారి ఆంటీ హోటల్ను పోలీసులు మూసివేయాలన్న విషయం తెలిసిందే, అయితే పోలీసుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఉన్నతాధికారులకు సీఎం జగన్ రేవంత్ ఆదేశించారు. సో కాబట్టి ఆ చిరు వ్యాపారాన్ని మనం తెలివేందుకు ట్రాఫిక్ పెరిగితే కంట్రోల్ చేయడానికి ఏదైనా ఏర్పాటు చేయండి. అవసరమైతే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని అక్కడ పెట్టండి, పెట్టి మొత్తం క్లియర్ చేసే పరిస్థితి చేయండి. అంతేగాని చిరు వ్యాపారం జోలు మనకెందుకు అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరి ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారో సజ్జల భార్గవరెడ్డి. నేను సజ్జల భార్గవరెడ్డిని అడుగుతున్నా, తల ఎక్కడ పెట్టుకుంటారు? రేవంత్ రెడ్డి తీయొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు కదా, మరి చంద్రబాబు తీయమని చెప్తే రేవంత్ రెడ్డి ఇప్పుడు తీయొద్దన్నాడా? రేవంత్ రెడ్డి వద్దన్నాడా? సిగ్గుందా? పక్క రాష్ట్రంలో జరిగిన దానికి దీనికి లింక్ పెట్టి మాట్లాడటానికి. సాధారణంగా అందరికీ బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది, నీకు మాత్రం మోకాల్లో వచ్చింది. అది కదా మా బాధ. దేనికి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఇలా సోషల్ మీడియా దిగజారుడు, ఈడిపి దిగజారుడు ఒకసారి చూపిస్తా చూడండి. ఇది అఫీషియల్ పేజ్ అంటాడు. దీన్ని ఎవడైనా అఫీషియల్ పేజ్ అంటాడా? ఇదిగో వైసీపీ అఫీషియల్ పేజ్లో రాశారు ఆవిడ గురించి ఏమనంట. మొత్తానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికంట జగన్ పేరు వింటేనే వణుకు పుడుతుంది, అందుకే జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తీసుకుందంట. ఇక్కడ జగనన్న ఇల్లు ఇచ్చాడంటే అక్కడ చర్యలు అటు తీసుకుంటారా? పైగా తమ చెప్పు చేతుల్లో ఉండే ప్రభుత్వం ఉండటంతో ఆమె మీద దాడులకు ఈ దత్త తండ్రి కొడుకులు ఉసుగొల్పారంట. దత్త తండ్రి ఈడిచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. దత్త తండ్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి దత్త చేశాడా? లేదా సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి దత్త చేశారా? ఎవడు దత్త చేశాడు? ఎవడికి దత్తపుత్రుడు? ఎవడు దత్త తండ్రి? ఇది సోషల్ మీడియా అఫీషియల్ పేజు. నేను అదే చెప్పింది. బుర్రలేనోడిని తీసుకొచ్చి, మోకాల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి సోషల్ మీడియా ఇస్తే ఇలాగే ఏడ్చుది. అక్కడ ప్రభుత్వం ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చాయని చెప్పి దాన్ని ఖాళీ చేయిస్తే దానికి చంద్రబాబుకి ఏంట్రా సంబంధం? ఇక ఇది వీళ్ళ పరిస్థితి. ఇంకేం రాశాడు? జగనన్న అభిమానులను చూసినా కానీ వీళ్ళకి భయం పుడుతుందంట. ఈవిడ జగనన్న అభిమానాన్ని అక్కడ చెప్పలేదే, నాకు జగనన్న ఇల్లు ఇచ్చాడని చెప్పింది. ఓకే, అందులో రాజకీయం కూడా ఏమీ లేదు, దానికి ఎవరు ఏమీ అనలేదు కూడా, కదా. మరి దానికి ఎందుకు ఈ బోడిగుండికి మోకాలకి లింక్ పెట్టి ఇంత రాశావు? ఒక మాజీ ముఖ్యమంత్రి ఏంటి, ఒక చిరు వ్యాపారం చేసుకునే ఆ హోటల్ని ఖాళీ చేయించడం ఏంటి? మాది కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పి. జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా కక్ష తీర్చుకోవాలంటే లోటస్ పాండ్ ఉంది, జగన్ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వాటి మీద దాడులు చేయమని ఉసుకొలుపుతాడు, కానీ చిరు వ్యాపారుల మీద దాడులు చేయమని ఉసుకొలపడం ఏంటి? సిగ్గు శరం ఉందా? ఇక రేపు నుంచి తెలంగాణలో ఏం జరిగినా చంద్రబాబుకి అంట కడతారనమాట. వీళ్ళు చేసేది ఏంటంటే తెలంగాణలో ఏం జరిగినా చంద్రబాబుకి అంట కడతారు. సొంత చెల్లె వచ్చి నీ భాగోతం మొత్తం బయట పెట్టింది, అయినా కానీ సిగ్గు శరం రాలా. నువ్వు కుటుంబాన్ని ఎలా చీల్చావో, ఆ రోజు నీ భార్య సోనియా గాంధీ కాళ్ళ మీద పడితే నీకు బెయిల్ ఎలా వచ్చిందో, నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడి నువ్వు బెయిల్ మీద ఎలా తిరుగుతున్నావో, నీ చరిత్ర మొత్తం నీ చెల్లి చెప్పింది కదా. అలాంటి దిక్కుమాలిన చరిత్ర. ఇక నువ్వు వచ్చింది కాబట్టి చెప్తాను చూడు వీళ్ళ భాగోతం. ఇదిగో విశాఖ ఏయూ పరిధిలో ఉన్నటువంటి చిరు వ్యాపారులకు చెందిన షాపులు మొత్తాన్ని కూడా 2022 11/9 అంటే నవంబర్లో 2022 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఏయూ పరిధిలో ఉన్నటువంటి చిరు వ్యాపారుల మీద కక్షగట్టి మొత్తం కూల్చేశాడు. ఇది
నీ పాలన. చిరు వ్యాపారులు పచ్చగా ఉంటే చూడలేక ఏయూ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఎలా కూల్చేసాడో చూడండి. అక్కడ ఇంకా నయం చెప్పి అమ్మా నువ్వు ఇక్కడ కాదు వేరే చోట పెట్టుకోమని చెప్పి అక్కడ చెప్పారు. ఇక్కడ చెప్పటాలు ఉండవు. జేసీపీలు తీసుకురావటం, దాన్ని అడ్డగోలుగా కూల్చేయటం. ఇదిగో చిరు వ్యాపారులు పొట్ట. పైగా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే పరదాలు బారికేట్లు కడతారు కాబట్టి 2 రోజులు ఆయన ఎక్కడ పర్యటనకి వెళ్తే అక్కడ షాపులు తీయకూడదు 2 రోజులు. అదొక నష్టం మళ్ళీ వాళ్ళకి. ఇదిగో ఇక్కడ చిరు వ్యాపారులు పచ్చగా ఉంటే చూడలేక ఇదిగో ఏయూ పరిధిలో పడగొట్టాడు. ఇది కదా మీ చరిత్ర సజ్జల భార్గవరెడ్డి, అది కాదు మీ చరిత్ర. ఇదిగో ఇది నీకు రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటంటే రేవంత్ రెడ్డి విషయం తెలియగానే మీకెందుకు వాళ్ళ జోలు వదిలేయమన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆళ్ళు పచ్చగా ఉండటం ఏంటని చెప్పి ఇదిగో అడ్డగోలుగా జేసీబీని తీసుకొచ్చి కనీసం అందులో ఉన్న సామాన్లు కూడా తీయలేదు. చూడండి ఇదిగో మొత్తం ఇక్కడే ఉన్నాయి చూడండి. సామాన్లు కూడా ఏమీ తీయకముందే కూల్చేశాడు. సామాన్లతో పడంగా జేసీబీలతో పడగొట్టారు. ఇది కదా మీ దిక్కుమాలిన చరిత్ర. ఇక వైసీపీ సోషల్ మీడియా ఇంకా రొట్ట. వాళ్ళకి కనీసం బుర్ర కూడా ఉండదు. ఈ సజ్జల భార్గవరెడ్డికి అయితే కనీసం మోకాల్లో ఉంది, ఆ సోషల్ మీడియాకి మోకాల్లో కూడా ఉండదు. అది అరికాల్లోకి జారిపోయింది ఆల్రెడీ. దమ్ముంటే జగన్ అన్నను ఎదుర్కోవాలంట, మధ్యలో పేదలు ఏం చేశారంట. ఇదిగో జగన్ గారు నాకు ఇల్లు ఇచ్చారని చెప్పిందంట. వెంటనే చంద్రబాబు ఆదేశాల మేరకు కుమారి ఆంటీ స్థలం ఖాళీ చేయాలని రేవంత్ రెడ్డి పోలీసులను పంపాడంట. నేను చెప్పింది ఇందాక అదే రయ్యా. జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తీర్చుకోవాలంటే కుమారి ఆంటీ జోలికి ఎందుకు వెళ్తారా? లోటస్ పాండ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఉన్నాయి రయ్యా ఇక్కడ, ఆటి మీదకి వెళ్తారు. కుమారాంటి జోలి అంటే మీరు చీప్గా దిగజారిపోయి ఇలా స్ట్రీట్ ఫుడ్ల జోలికి జగన్మోహన్ రెడ్డి అయితే దిగజారుతాడు. జగన్మోహన్ రెడ్డి అయితే కూల్చేయమని చెప్తాడు. బట్ రేవంత్ రెడ్డి స్థాయి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తారు? వాళ్ళ బ్రతుకుల మీద ఎందుకు దెబ్బ కొడతారు? అది కదా ఇది రాశాడు, బాగానే ఉంది కదా. తర్వాత ఏం రాశాడో చూడండి. ఇది మా పవర్ అంట. ఎవరి పవరు? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పవర్ అంట. అంటే వైసీపీ సోషల్ మీడియా దెబ్బకు భయపడి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ స్ట్రీట్ ఫుడ్ని తీయొద్దని చెప్పాడు. ఏమైనా నమ్మశక్యంగా ఉందా? కనీసం మీరు చెప్పేది కొద్దో గొప్ప ఎక్కడైనా కొద్ది మ్యాచ్ అయితే నమ్మడానికి ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అక్కడ 2 రోజులు ఇది రాలా తెలుసా? 2 రోజులు ఇది రాలా జగన్మోహన్ రెడ్డికి. తెలియకపోతే అడగండి. రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి 2 రోజులు రాలా. ఇది ఎందుకో తెలుసా? ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి. అది ఆ రేవంత్ రెడ్డి పవర్ అంటే. ఏదో ఆ మాట జగన్మోహన్ రెడ్డిని చెప్పమాను, నా దెబ్బకి రేవంత్ రెడ్డి భయపడ్డాడని ఒక మాట చెప్పమాను. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ఎంపీలందరూ కుక్కల్లాగా తిరిగారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత. చివరికి పక్క రాష్ట్రానికి చెందిన ఒక సీఎంతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. అయినా రేవంత్ రెడ్డి లొంగల. అది మీ చరిత్ర ఈ వైసీపీ. అందుకనే ఈ సజ్జల భార్గవరెడ్డికి మోకాల్లో ఉంది, ఎలాగైతే అరికాల్లో దిగిపోయింది. సోషల్ మీడియా దెబ్బకంటే రేవంత్ రెడ్డి భయపడ్డాడట. పక్క రాష్ట్రంలో దెబ్బకంట రేవంత్ రెడ్డి అక్కడ ఆ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి భయపడ్డాడట. ఇది వైసీపీ సోషల్ మీడియా దిగజారుడు. ఇంతకంటే దిగజారరు అనుకున్న ప్రతిసారి కూడా దిగజారిపోతూనే ఉన్నారు. ఆ ఘటనకు టీడీపీకి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అసలు ఎటువంటి సంబంధం లేదు. అది ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న ఒక నిర్ణయం. దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టి మొత్తం ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రజలతో మొహం మీద కాండ్రించి ఉంచుకున్నారు. సరే వేసింది సజ్జల భార్గవరెడ్డి అయినా ఊసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి మీదే. ఎందుకంటే బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి వహించాలి కదా. అది వైసీపీ దిగజారుడు రాజకీయం అలా ఉంటుంది.